శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను పదే పదే 1కి 10 సార్లు చెప్తున్నానండి. ఇప్పటి వరకు కొన్ని వందలలో వీడియోస్ తీశాను. 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు సంపాదించే రాశులలో తులారాశి ఉందని, వృషభ రాశి ఉందని, సింహరాశి వారు ఉన్నారని, కుంభరాశి వారు ఉన్నారని కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా ఘంటాపదంగా చెప్తూనే ఉన్నాను. మరి నిజానికి వీళ్ళు సంపాదిస్తారా లేదా అనే ఆలోచన అనేది కూడా ఈ రాశులకు కలుగుతుంది. వీరితో సమానంగా ఉన్నటువంటి ఇంకో కొన్ని రాశులకు, మిగతా రాశులకు కూడా ఇదే ఆలోచన. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, వీళ్ళు ఇన్ని కోట్లు సంపాదిస్తారు, వీళ్ళకి మంచి జరుగుతుందని చెప్పారు. మరి ఎలా సాధ్యం అవుతుంది అనేదే డైలామాలో ఉన్నారు చాలా మంది. మీరు ఉండడంలో ఆశ్చర్యం ఏం లేదండి, ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ఎప్పుడు ఏ విషయంలో ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో తెలియదు. మొన్న ఒక అతనికి 150 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. కటిక దరిద్రంలో ఉన్నాడు. అతనికి సుమారుగా ఒక 14-15 కోట్ల రూపాయలు వచ్చినాయి. 14-15 కోట్లు వచ్చినాయి. 150 రూపాయలు ఇక్కడ, 14 కోట్లు ఇక్కడ. లక్ అండి, అదృష్టం అనేది. అది దాదాపుగా అదృష్టం. కొంతమందికి ఏంటంటే కొందరు వివాహాలు చేసుకున్న తర్వాత వాళ్ళకు మ్యారేజ్తో బాగా కలిసి వస్తుందండి. కొందరికి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల ద్వారా రాజయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొందరు వివాహాలు చేసుకుంటే అదృష్ట జన్మలు ఎత్తుతారు. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల ద్వారా కూడా వాళ్ళకి అదృష్టం అనేది కూడా కలిసి వస్తూనే ఉంటుంది. అంటే ఏ వైపు నుండి ఎట్లా అదృష్టవంతులు అవుతారో తెలియదు. మొన్న ఒక అతనికి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మీ అమ్మాయి పెళ్లి పెట్టుకొని నీకు బాగానే ఉంటుంది అని చెప్పాను. మొన్న కాదు, చాలా సంవత్సరాలు అవుతుంది. నువ్వు పెళ్లి పెట్టుకొని నీకు మంచి సంబంధం దొరుకుతుంది, నువ్వు ఆ అమ్మాయి వివాహం చేయి. నీకంటే చేతిలో ఒక్క పైసనైతే లేదు సార్, ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని చిట్టీలన్నీ ఎత్తుకుంటే నాకు వచ్చేది సుమారుగా ఒక 3-3.5 లక్షలు వస్తాయి నాకు. ఈ 3.5 లక్షలతో నేను వివాహం ఎలా చేయాలి? మేము కూడా ఒకప్పుడు మా తాత ముత్తాతల కాలంలో కూడా బాగా బ్రతికినటువంటి వాళ్ళు, ఎకరాల కొద్ది పొలాలు ఉన్నటువంటి వారు, ఈరోజు నా కూతురికి నేను సరైన కట్నం ఇవ్వలేకుండా పరిస్థితుల్లో ఉన్నాను. అమ్మాయి చూస్తే చక్కగా బీటెక్ చదువుకొని ఉంది. నువ్వు ఈజీగా చేస్తావు పోయా అని చెప్పాను. నువ్వు ఈజీగా చేస్తావు, నీకేం ఇబ్బంది ఉండదు, నీకు మంచి అదృష్ట యోగం పడుతుంది, ఆకస్మిక ధనయోగం పడుతుంది. అది ఏ వైపు నుండి నీకు అదృష్టం కలుగుతుందో అని నేను తేల్చి చెప్పలేను. కానీ రూట్ అయితే ఉంది, మార్గం అయితే నీ చేతిరేఖలలో, గవ్వలలో, తాళపత్ర గ్రంథాలలో కూడా నీకు ఫేవర్గానే పడినాయి. అంటే అతను ఏం చేశాడంటే, నేను ఇచ్చినటువంటి కోర్సు రాస్తున్నప్పుడు అతనికి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం ఏంటంటే, వాళ్ళు వైశ్య కుటుంబం నుండి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయిని చూసి మాకు పైసా కట్నం లేకుండా మేము వివాహం చేసుకుంటామని వాళ్ళ గోత్రం కూడా పునగశీల గోత్రం వాళ్ళు. వీళ్ళ గోత్రం వచ్చేసి రెంటకుల. ఈ గోత్రం వాళ్ళని వివాహం చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. మాకు ఒక్క పైసా కూడా వద్దమ్మా, మేమే వివాహం చేస్తాము, కాకపోతే ఏంటంటే మీరు పెళ్లి ఖర్చులు పెట్టుకోండి, ఆ పెళ్లి కూడా మా స్థాయికి తగ్గట్టు వివాహం చేస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. లేదు అంటే మాత్రం మామూలుగానే చేసేవాడిని. అంటే తల తాకట్టు పెట్టైనా నేను మీకు తగ్గట్టుగానే వివాహం చేస్తాను, అదొకటి మాత్రం నాకు వదిలిపెట్టండి అని చెప్పేసి ఇతను ఆ ఇంట్లో ఇంకా పెళ్లి పనులు షురువు అయిపోయినాయి. అన్ని సామాన్లు అన్ని చదువుతున్నారు, పెయింటింగ్లు వేస్తున్నారు, పెయింటింగ్ వేస్తున్నారు. ఏదైనా చిన్న మన సివిల్ వర్క్ ఉంటే సివిల్ వర్క్ చిన్నగా ఎక్కడెక్కడ అవుతున్నాయో అవన్నీ సర్ది పెడుతుంటే, వాళ్ళ ఇంట్లో ఒక పాత కాలం నాటి ఒక గుమ్మి ఉంది. వడ్లు దాచుకోవడానికి వెనకట మనకు ఎకరాల కొద్ది భూములు ఉన్నటువంటి వారికి ఏంటంటే గుమ్మిలో వడ్లు పోస్తూ వాటిని సేవ్ చేస్తుంటారు, కాపాడుతూ ఉంటారు. ఆ గుమ్మి పాతకాలం నాటి గుమ్మి చాలా రోజులు ఉంటుంది. దాన్ని ఎవరు పట్టాలంటే ఒక 10 మంది కలిసి పడితేనే బయటకు వస్తుంది అది. ఆ గుమ్మి దాంట్లో ఉండే వరకు వీళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంటి వాళ్ళకి ఏంటంటే ఆ గుమ్మి లోపల పెట్టేసినప్పుడు ఏం చేశారంటే దర్వాజా కడతారు అన్నట్టు.
బాగా పెద్దగా లావుపాటి గుమ్మి ఇంట్లోకి దర్వాజాలో నుండి పట్టదు కదా! వాళ్ళు ఏం చేశారంటే, ఆ గుమ్మిని మనకున్నటువంటి ఒక ప్లేస్ గోడను తీసేసి దాంట్లో నుండే తీయాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే గుమ్మిని తీయాలంటే చాలా రోజుల బట్టి ఉంటుంది కదా అని చెప్పేసి ఆ గోడను తవ్వారండి. ఆ గోడను తవ్వి ఆ గుమ్మిని బయటికి గుంజి లాగేసి బయట అన్ని వస్తువులన్నీ చిందరవందర ఉంటే అన్ని పడబోసారు. పడబోసిన తర్వాత కింద అడుగు భాగంలో సుమారుగా రూ. 100 నోట్ల కట్టలు ఒక 20,00,000 దాచిపెట్టారండి దాంట్లో. అన్ని రూ. 100 బండిల్స్. అన్ని 100 రూపీస్ బండిల్స్. అంటే వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ ఇట్లా సేవ్ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడు ఆ కాలంలో బ్యాంకులు దాచుకోవడానికి, డబ్బు ఇట్లా దాచుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఇట్లా గుమ్ములలో కొన్ని మనకి ఏంటి మన భూమిని దవ్వి దాంట్లో దాచిపెట్టేవారు ధనాన్ని ఎప్పుడైనా. ఈ నోట్ల కట్టలు కాబట్టి మంచిగా ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి చక్కగా పెట్టాడు. అతను ఓపెన్ చూస్తే పాతకాలం నాటి రూ. 100 నోట్లు అసలు చూసి ఎంత సంతోషపడ్డాడు అతను. లక్ అండి. లక్ అదే మెయిన్ లక్ అదే. ఇప్పుడు చాలా మనకు పూర్వకాలంలో ఏంటంటే కోటలు ఉండేటివి. కోటలోళ్ళు ఏం చేశారంటే వీళ్ళకు ధనం ఏదైనా ఉన్నప్పుడు బంగారం, ధనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే మళ్ళీ మేము వస్తామో రామో అని కొంతమంది ఏం చేశారంటే ధనాన్ని భార్యాభర్తలు అంటే భార్యకు తెలియకుండా ఏం చేశారంటే కోట గోడలలో కానీ కోట భూమిలలో పాతిపెట్టి ధనాన్ని కుండలో పోసి దాచిపెట్టేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం భూగర్భంలో ఎన్నో కొంత కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల ధనం కూడా భూగర్భంలో ఉంది. దాన్ని వెలికి తీసే ప్రయత్నంలో చాలా మంది చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. ఆకస్మికంగా ధనాన్ని కూడా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నేలమాళిగలు ఉన్నాయి. ఏది అనంత పద్మనాభ స్వామి. ఆ నేలమాళిగలలో ఎన్ని కోట్ల రూపాయల ధనం దొరికింది చూశారు కదండి నేలమాళిగలలో ఉన్నవి. అలా మన భూములలో కూడా శాశ్వతంగా ఉన్నవి చాలా ఉన్నాయండి. నేలమాళిగలు ఉన్నాయి చాలా భూములలో. కానీ వాటిని భూగర్భం అంతరించిపోయినప్పుడు భూగర్భంలో కలిసిపోయాయండి. కాలక్రమేణా కొన్ని దేవాలయాల్లో భూగర్భంలో కలిసిపోయాయి. అంతే కదా శాస్త్ర పురాణం ప్రకారం కొన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికీ కొన్ని దేవాలయాలు బయటపడిపోతున్నాయి. అట్లా వాళ్ళకు లక్కీ అనేది కూడా లక్కీ పర్సన్స్ కాబట్టి లక్కీ వచ్చేసిందండి. వాళ్ళకి అదృష్టం వచ్చేసింది. అంటే చెప్పలేమండి. ఇప్పుడు 2034 సంవత్సరంలోపు 100 కోట్లు సంపాదించే రాశులలో తులారాశి ఉంది, వృషభ రాశి ఉంది, సింహరాశి ఉంది, కుంభరాశి ఉంది. అంటే ఎవరు దీన్ని విశ్వసించట్లేదు. ఏవో చెప్పలేము. ఆకస్మిక ధనయోగం కలగవచ్చు. మీరు సంపాదన ఒకేసారి ఆటోమేటిక్గా పెరిగిపోవచ్చు. ఒక నలుగురు బీటెక్ విద్యార్థులు నా దగ్గరకు వచ్చి మనిషికి 50,000 వేసి దాంట్లో ఒక పిల్లోడు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడండి. తీసుకొని సార్ మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా మనిషికి 50,000 కాదని చెప్పేసి టెండర్ వేస్తున్నాం సార్. మన ఎక్సైజ్ సంబంధించిన వైన్ షాప్ టెండర్ వేస్తున్నాం. ఈ వైన్ షాప్ టెండర్లో మాకు 3-4 సంవత్సరాల నుండి మేము టెండర్ వేస్తున్నాం కానీ మాకు ఏది కలిసి రావట్లేదు. ఈసారి మీ దగ్గరికి వచ్చి మేము టెండర్ వేయాలనుకున్నాం అని చెప్పేసి ఆ పిల్లోడు నా దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకొని టెండర్ వేశారండి. ఆ పిల్లలకి ఆ 2 లక్షల రూపాయలకి ఎంతో మందికి రాని టెండర్ వీళ్ళకి వచ్చింది. వీళ్ళు గుడ్ విల్ కింద 80 లక్షలు పెట్టి మళ్ళీ ఇతరులకు అమ్మేశారు. వాటితో పెట్టుబడి పెట్టి ఇంకా వ్యాపారాలు ఫుడ్ కోర్టులు పెట్టుకున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ బాగా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అంటే లక్ అనేది ఉండాలండి. అదృష్టం నలుగురు వ్యాపారం చేసినా ఆ ఒక్కడి అదృష్టం వలన ముగ్గురు బయటపడిపోయారు. ఒక్కొక్కసారి అంతేనండి. ఒక 10 ఎండు కర్రలలో ఒక పచ్చి కర్ర వేస్తే ఆ పచ్చి కర్ర కూడా కాలిపోతుంది. అదృష్టం ఎక్కువగా ఉంటే అంతే జరుగుతుందండి. అదృష్ట బలం ఈ పిల్లవాడిలో ఉంది కాబట్టి అందరికీ చక్కగా కలిసి వచ్చింది. అలాగే 2034 లోపు కూడా 100 కోట్లు సంపాదిస్తారంటే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.